నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా తెనాలికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయిన తర్వాత ఏబిఎన్ న్యూస్ ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొని రఘురామకృష్ణరాజు గారు కొంత వ్యంగ్యంగా స్పందించినట్టు మనం చూసాం. అసలు ఆయన ఏం స్పందించాడు, ఏ విధంగా స్పందించాడు అనేది వివరాలతోటి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక అంశాన్ని అయితే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు. అదే సందర్భంలో ఏ పార్టీ కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన మీద నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా లక్ష్యం. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఒక గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉండి, ఉపసభాపతిగా ఉండి ఆ డిబేట్లో ప్రజలందరూ చూస్తున్నారని తెలిసి కూడా స్త్రీల పట్ల కొన్ని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు దళితులను కూడా అవమానకరంగా మాట్లాడాడు. అది ఏ విధంగా అనేది మీకు క్లారిటీగా ఆధారాలతోటి నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. అన్న స్టార్ట్ చేయడంతో అద్భుతమైనటువంటి ఒక పాటను అందుకున్నాడు. ఆ పాట మంచి వాయిస్ కూడా బాగుందన్న. సినిమాల్లో ట్రై చేయండి, సింగర్గా మంచి ఫీచర్ ఉంటుంది డెఫినెట్గా. ఆ పాటే. సో ఇవాళ ఆయన తెనాల్లో మరి నేను ఒక స్టిల్ చూసా. ఓకే, వాళ్ళమ్మ వాళ్ళప్పో అని మామూలుగా ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. అవును. అలాగే లేడీస్ తోటి ఇలా కింద వాళ్ళ ఆంగిల్లోనే కూర్చుని ఇక్కడ చూడండి. ఇంత ఎటకారం ఎందుకు రాజు గారు? తమరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైల్లో పెట్టి అరికాళ్ళ మీద కొట్టారని చెప్పేసి, మరి కొట్టారో కొట్టలేదో ఈ ప్రపంచం చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరు లేరు. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కానీ ఆడియో ఫుటేజ్లు కానీ లేవు. కానీ నన్ను కొట్టారు కుయ్యో మొర్రో అని చెప్పేసి వీల్ చైర్లో కూర్చొని సుప్రీంకోర్టు దాకా కేసు తీసుకెళ్ళావు కదా. అప్పుడు ఇలాంటి వ్యంగ్యమైనటువంటి పాటలు ఎవరైనా నీ మీద పాడుంటే నీ మనసు నొప్పించుకోదా? గౌరవ ఉపసభాపతి గారు, మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఒక అల్లరి చిల్లరగా ప్రవర్తించేటువంటి వ్యక్తిలాగా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఇలా జుభుక్షాకరమైనటువంటి మాటలతోటి పాటలతోటి స్త్రీ జాతిని అవమానిస్తూ, అంటే స్త్రీలాగా కూర్చున్నాడు ఆడదానిలాగా అంటే అంత తక్కువగా కనపడుతుందా? ఈ భారతదేశాన్ని నెహ్రూ గారి తర్వాత అత్యధిక సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ ఒక స్త్రీ. మీరేం చేశారు? ఎన్ని సంవత్సరాలు మీరు పరిపాలించారు? ఒక రాష్ట్రానికి కనీసం ముఖ్యమంత్రి అయినా? ఎందుకు స్త్రీల పట్ల అంత వివక్ష? ఇప్పటి కూడా ఇన్ని సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, గణతంత్ర రాజ్యం అయిన తర్వాత కూడా స్త్రీల పట్ల అంత వివక్ష, అంత చిన్నచూపు, అంత తక్కువగా చూడడం ఎందుకు? అవసరమా? అది కూడా మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీరు అంత వ్యంగ్యంగా మాట్లాడొద్దు సార్. స్త్రీ జాతి గురించి చాలా శక్తివంతమైనటువంటిది స్త్రీ జాతి. ఇంకా చూడండి, కాళ్ళ దెబ్బలు తిన్న పురుషులు కనపడలా, ఈ ఆడవాళ్ళని ఆదరిస్తున్నాడు ఆయన. అవును. దెబ్బలు తిన్న కిం పురుషులు ఎక్కడున్నారో నాకు కనపడలేదు. ఈయన మరి ఒకేసారి ఆడవాళ్ళ హృదయాలు కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారా మాజీ ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించండి సార్. కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు, కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు కనీసం మనం ఏంటి, మన స్థాయి ఏంటి, కనీసం మనం మనిషిమే అనేటువంటిది మర్చిపోయి మాట్లాడొద్దు సార్. ఎందుకంటే ఆడవాళ్ళ హృదయాలు కొల్లగొట్టేది ఏంటండి అంటే, ఒక దళితుడి మీద పోలీసులు, ఒక యంత్రాంగంలో భాగమైనటువంటి అధికారులు దాడి చేసి కొడితే, నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టి ఆ వీడియోని వాళ్ళే సోషల్ మీడియాలో పెడితే, అది వైరల్ అయితే, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఆయన వచ్చి ఆ దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళను పరామర్శిస్తుంటే మీ కళ్ళకు పర్టికులర్గా ఆ స్త్రీలే కనబడి ఆ స్త్రీల హృదయాలను జగన్మోహన్ రెడ్డి గారు కొల్లగొట్టడానికి, అంటే దళిత స్త్రీలంటే అంత అమాయకంగా, అంత అవివేకంగా, అంత దిగజారి కనిపిస్తున్నారా మీకు రఘురామకృష్ణరాజు గారు? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఏందది? హృదయాలు కొల్లగొట్టడం అంటే ఏంది? నాకు అర్థం కాల. హృదయాలు కొల్లగొట్టడం, హృదయాలను దోచుకోవడం, ఇలాంటి వ్యాఖ్యలు ప్రేమికుల మీద చేస్తారు. అంటే మా స్త్రీల దగ్గరికి ఓదార్చడానికి, మా కుటుంబాల దగ్గరికి ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా స్త్రీల హృదయాలు ఆయన కొల్లగొట్టడం ఏంది? అంటే మీకు దళితుల పట్ల, దళిత స్త్రీల పట్ల, మహిళల పట్ల ఉన్న చిన్న చూపు, చిన్న భావన, హేయమైనటువంటి భావన స్పష్టంగా ఈరోజు కనపడుతుంది. గౌరవ ఉపసభాపతి గారు ఒక్కసారి ఆలోచించండి. డిప్యూటీ స్పీకర్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు వైసీపీ గవర్నమెంట్లో అలాంటి దెబ్బలే రహస్యంగా తిన్నప్పుడు మీ భార్య గారిని ఎవరన్నా పరామర్శించినా,
లేదా మీ కుటుంబాలకు సంబంధించినటువంటి స్త్రీలను ఎవరన్నా పరామర్శించినా, మీ కుటుంబాల దగ్గరికి ఏదన్నా రాజకీయ నాయకుడు వచ్చి పరామర్శిస్తే ఇలాంటి వ్యాఖ్యలే ఎవరైనా చేస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది సార్? ఎంత ఆవేదన అనిపిస్తుంది సార్? ఎంత గుండె రగిలిపోతుంది సార్? ఎంత కడుపు మండుతుంది సార్? అదే మాకు మండుతుంది సార్. కానీ ఏం చేస్తాం? అధికారాలు మావి కాదు, ప్రభుత్వాలు మావి కాదు, రాజకీయ పార్టీలు మావి కాదు. దళితులమి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా దళితుడే అయినా ఆ రాజ్యాన్ని పరిపాలించే దగ్గర మేము లేవు కాబట్టి, మా జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు లేరు కాబట్టి, కడుపు మండినా కళ్ళమ్మిటి నీళ్ళు వచ్చినా ఏమీ చేతగాని వాళ్ళలాగా ఓట్లన్నీ మీకేసి చేతులు కట్టుకొని ఈ రోజున నిరుత్సాహంతో నిస్సహాయతోటి రోడ్ల మీద నిలబడిపోయి ఉన్నాం. ఏదో ఆవేదన కలిగి బాధ కలిగిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో ఒకటో రెండో వీడియోలు చేస్తున్నారు. అంతకు మించి మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు. దయచేసి సాటి స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి అయ్యా, గౌరవించడం నేర్చుకోండి అయ్యా. మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారయ్యా. మీ కుటుంబాలకు సంబంధించినటువంటి స్త్రీలని అలాగే ఎవరన్నా వ్యంగ్యంగా మాట్లాడితే, అలా హృదయాలను కొల్లగొట్టడానికి పరామర్శించడానికి వచ్చారని ఎవరన్నా అంటే మీకు ఆవేదన రాదయ్యా? మీకు బాధ రాదయ్యా? ఎందుకు సార్? ఎందుకు? దళితులంటే అంత చిన్న చూపు ఎందుకు? స్త్రీలంటే అంత చిన్న చూపు ఎందుకు? దళిత మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు పరామర్శించకపోతే పరామర్శించకపోయారు. పరామర్శించినటువంటి వ్యక్తులని, మా దళిత స్త్రీలని అంత అవమానంగా, హేయంగా, నీచంగా మాట్లాడడం అనేది మీకు భావ్యమేనా? ఒక్కసారి ఆలోచించండి సార్. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆ తెనాలి సంఘటనకు సంబంధించి లాఠీ దెబ్బలు తిన్న యువకులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం ఉపసభాపతి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. నిందితులు ఉన్నారు కదా సార్, పహల్గాం నిందితులు సపోజ్ దొరికారు అనుకోండి, ఇక్కడ గమనించండి, గౌరవనీయులైనటువంటి ఉపసభాపతి గారు ఆ తెనాలి సంఘటనకు సంబంధించినటువంటి యువకులని పెహల్గాంకు సంబంధించినటువంటి ఉగ్రవాదులతో పోల్చి చెప్తున్నాడు. ఇంకేమంటాడో వినండి. వాళ్ళని మన వాళ్ళు కొట్టారు అనుకోండి సైనికులు, సరే దొరికితే కాల్ చేయొచ్చు, వేరే విషయం. కొట్టారు అనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ భార్యలతో ఓలమ్మ ఓలప్ప అని కౌరులు చెప్తారా? చెప్తే ఊరుకుంటారు. ఈ లెవెల్లో ఏంటి సార్ ఇది? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడేటప్పుడు మీకు సిగ్గనిపించటం లేదా? అంటే ఈ భారతదేశం మీదకి దాడికి వచ్చినటువంటి ఉగ్రవాదులతోటి ఆ తెనాలకు సంబంధించినటువంటి దళిత యువకులను పోల్చడంతో పాటు వాళ్ళ భార్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ అమ్మో వాళ్ళ అప్పో అని చెప్పేసి ఓదార్చే ప్రయత్నం చేస్తారంటారా? అంటే సంఘటనకు పాల్పడినటువంటి యువకులనేమో ఉగ్రవాదులతో పోలుస్తూ, వాళ్ళ భార్యలని, వాళ్ళ తల్లులనేమో ఉగ్రవాదుల భార్యలతో పోలుస్తూ వాళ్ళమ్మో వాళ్ళప్పో అని చెప్పేసి వ్యంగ్యంగా మీరు వ్యాఖ్యానిస్తారా? ఏంటి సార్ అది? ఎలా మాట్లాడుతుంది సార్ మీకు? అలా వ్యాఖ్యానించడానికి, అలా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? మీరు సమాధానం చెప్పండి సమాజానికి. సమాజం మొత్తం చూస్తుంది మీరేం మాట్లాడారు. దేశంలో పెహల్గాం నిందితులు ఎలాగో తెనాల్లో నిత్యం బీభత్సం సృష్టిస్తున్నా వీళ్ళు కూడా అంతే. ఓకే సార్, మీరు అన్నట్టే, మీరు చెప్పేవే నిజాలు అనుకుందాం. ఏమేమి బీభత్సాలు సృష్టించారో వాళ్ళు సృష్టించినటువంటి బీభత్సాల్లో నుంచి మచ్చు తునక్కి ఒక 30 సెకండ్స్ వీడియో క్లిప్ ఏదన్నా ఉంటే బయట పెట్టండి, లేదు ఒక 30 సెకండ్స్ ఆడియో క్లిప్ ఏదన్నా ఉంటే బయట పెట్టండి. గంజాయి నిషేధించండి, మత్తు పదార్థాలు భారతదేశంలోకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాకుండా చూడండి అని మీకు అధికారాలు కట్టబెడితే వాటిని కట్టడి చేయలేక, ఆ స్మగ్లర్స్ని ఆపలేక చిన్న చిన్న యువకుల మీద ఏంటి దాడులు? ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళను పట్టుకోండి, వాళ్ళను కొట్టండి. వాళ్ళను వదిలేసి పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేసి చిన్న చిన్న చేదు పక్కిలను పట్టుకుంటారేంటి? నాకు అర్థం కావటం లేదు. పట్టుకుంది కాక ఎంత నీచంగా మాట్లాడుతున్నారు సార్. మీకు అది తగదు సార్. చాలా హుందాగా ప్రవర్తించవలసినటువంటి వ్యక్తి. ఎంత చెట్టుగా అంతగా తెనాలకి వీళ్ళ అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి అరాచకవాదుల్ని సార్ అధికారం మీది కదా, చిన్న లెసన్ ఒక్కొక్కసారి మరి తప్పదు, ధర్మబద్ధంగా చేయాల్సి వస్తుంది, న్యాయబద్ధం కాకపోయినప్పటికీ కూడా. మరి ధర్మబద్ధంగా కొన్ని చేసినప్పుడు చూసి చూడనట్టు ఊరుకోవాలి. లేదు అంటే ఓకే, మిమ్మల్ని కొట్టారో లేదో తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. మరి మీరేమో సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన అందరూ చూస్తే అంత విచక్షణారహితంగా జరిగితే వాళ్ళ మీద ఏదో ఒక 9 కేసులు ఉన్నాయంట, రవిడీ షీట్ ఉందంట. రవిడీ షీట్ కూడా ఆ రోజు ఓపెన్ చేసినటువంటి రవిడీ షీట్. ఓకే, 9 కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళను కొట్టారు. కొన్నిసార్లు న్యాయం కాకపోయినా, చట్టం కాకపోయినా ధర్మబద్ధంగా ఒక్కోసారి కొట్టాలని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి రఘురామకృష్ణంరాజు గారి యొక్క ఎలక్షన్ అఫిడవిట్ని గూగుల్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీద? ఎన్ని కేసులు ఉన్నాయి? 420 కేసులు,
ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులు, అట్రాసిటీ కేసులు, ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. బ్యాంకులకు సంబంధించి దివాలా కేసులు ఎన్ని ఉన్నాయి మీ మీద? వీళ్ళ మీద 9 చెప్తున్నారు మీరు, మీ మీద 19, 20 కేసులు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా నెంబర్ తెలీదు, నాకు తెలిసి అయితే 20 కేసులు దాకా ఖచ్చితంగా ఉన్నాయి మీ మీద. మరి మిమ్మల్ని ఏం చేయాలి సార్? మీ మీద వాళ్ళకన్నా హత్యాయత్నం కేసులు కూడా మీ మీద ఉన్నాయి. మరి అలాంటి మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని కూడా కొట్టాలా? కొట్టమని నేనైతే కోరుకోను. ఎంత నేరం చేసినోడైనా, ఎన్ని తప్పులు చేసినోడైనా, ఎంత ఘోరం చేసినోడైనా కానీ మా నిజం మీడియా తరపున నిజం చంద్రబోస్ అనేవాడు ఏం చెప్తాడంటే, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం ఏ శిక్షలు పడితే ఆ శిక్షలు విధించండి, ఉరి శిక్ష అయినా విధించండి, యావజ్జీవ కారాగార శిక్ష అయినా విధించండి, కానీ చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదనే మేము చెప్తాం. మీరు తప్పులు చేసినా, మీరు నేరాలు చేసినా రాజ్యాంగానికి లోబడేటువంటి వ్యక్తులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా చట్టానికి లోబడే ఈ భారతదేశంలో మేం బ్రతుకుతాం, అందరినీ కూడా బతకాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్తాం. మీ మీద వాళ్ళకన్నా డబల్ కేసులు ఉన్నాయి. తెనాలి సంఘటన మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకన్నా మీ మీద డబల్ కేసులు ఉన్నాయి. అన్ని రకాలకి, అన్ని కోణాల్లో, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కేసులు మీ మీద ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల కేసులకు సంబంధించి ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి, హత్యాయత్నాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఎలక్షన్ అఫిడవిట్ని మీరు ఒకసారి చూడండి. రఘురామకృష్ణరాజు గారి మీద డిస్ప్లే చేయడానికి కూడా అవకాశం లేని కేసులు ఉన్నాయి. మరి తమరెలా సార్ వాళ్ళని అలా అంటారు? అలా అనడానికి కారణం ఏంటి సార్? తమరు ఉపసభాపతి అయితే ఒక సామాన్య దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఈ విధంగా ఉగ్రవాదులతో పోల్చొచ్చా? మిమ్మల్ని పోల్చకూడదా? మేం పోల్చం, మీరేమో పోల్చొచ్చా? మా స్త్రీలను మీరేమో అగౌరవంగా మాట్లాడొచ్చా? మీ స్త్రీలను మాట్లాడాలని మేము కోరుకోము. ఎవరన్నా మాట్లాడినా కూడా మళ్ళీ మేమే ఖండిస్తాం. ఎందుకు మాట్లాడతారు అలా అని చెప్పేసి. మిమ్మల్ని ఎవరన్నా కొట్టినా కూడా మేము అలాగే ఖండిస్తాం. ఆ రోజున మిమ్మల్ని కొట్టారనేది చూడకపోయినా కానీ అలా కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని మాట్లాడినటువంటి వ్యక్తులు మేము. అంటే అంత నిజాయితీగా, అంత నిబద్ధతగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం ఈ సమాజంలో. దయచేసి రఘురామకృష్ణరాజు గారు ఇకనైనా కానీ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఖచ్చితంగా ఈ దళిత సమాజానికి, స్త్రీ సమాజానికి మీరు క్షమాపణలు చెప్పాలని, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని మా నిజం మీడియా తరపున మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీకు డిమాండ్ కూడా పెడుతూ, చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలని, ఇలాంటి వ్యక్తిని ఉపసభాపతిగా మీరు ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా దళితుల నుంచి, సమాజం నుంచి, స్త్రీల నుంచి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని, మీ పట్ల ఇంకా ఈ సమాజం గౌరవం కోల్పోకుండా ఉండాలంటే వెంటనే ఆయన ఉపసభాపతి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి, వీలైతే మీ పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.